హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్‌లో ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం యాక్చువల్‌గా కాలేజీకి వెళ్ళి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్. స్టూడెంట్ కాలేజీకి వెళ్ళడం కంటే ముందు యాక్చువల్లీ వాళ్ళు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది. అదేంటి అంటే వాళ్ళ బయోమెట్రిక్ అప్డేట్స్ చేయించుకోవాలి. ఆధార్ కార్డులో బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాలి. ఎందుకంటే మనకి పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అటెండెన్స్ అంతా కూడా ఆన్లైన్‌లో చేయడం జరుగుతుంది. అది కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా ఆన్లైన్‌లో తీసుకుంటారు కాబట్టి అటెండెన్స్ అక్కడ మనకి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే కాలేజీ జాయిన్ అయిన తర్వాత మనకి అటెండెన్స్ అనేది నెక్స్ట్ డే అంటే 18th నుంచి మనకి క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. 18th తర్వాత మనకి క్లాస్ వర్క్ అనేది అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 18th జూలై నుంచి మనకి అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఈ లోపే మనము బయోమెట్రిక్ అటెండెన్స్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే బయోమెట్రిక్ కోసం యాక్చువల్లీ మనకి ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఐరిస్ అనేది యూజ్ చేస్తారు. ఈ బయోమెట్రిక్స్లో మనకి మెయిన్గా ఫింగర్ ప్రింట్స్. ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఆల్రెడీ మనకి చిన్నప్పుడు ఎప్పుడో క్యాప్చర్ చేసి ఉంటారు. మీరందరూ కూడా 2008, 2007, 2009 ఈ డేట్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఈ ఇయర్కి 15 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్గా 15 ఇయర్స్ 16 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుంది. ఈ లోపు మీరు ఎప్పుడెప్పుడో 2009, 2011, 12 ఈ టైంలో మీకు బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేసి ఉంటారు ఆధార్ కార్డు కోసం. మీ అటెండెన్స్ ఇప్పుడు రికగ్నైజ్ చేయవు బయోమెట్రిక్ సిస్టమ్స్ అనేవి. మీ ఫింగర్ ప్రింట్స్ని మీ ఐరిస్ని రికగ్నైజ్ చేయవు కాబట్టి ఈ ప్రాబ్లం మీరు అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయించుకోవాలి. మీ సేవా సెంటర్స్ ఆధార్ అప్డేషన్ సెంటర్స్ మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఆధార్ నెంబర్ మనకు ఎందుకనే తీసుకున్నారు యాక్చువల్లీ మనకి కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఆధార్ కార్డ్ అనేది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్లో లాస్ట్లో పెట్టించారు. ఎందుకు అంటే ఈ ఆధార్ కార్డ్ నెంబర్ మనకి ఇప్పుడు అటెండెన్స్ కోసం యూజ్ అవుతుంది. ఆధార్ నెంబర్ని యూజ్ చేసి మనకు అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేస్తారు కాబట్టి కాలేజీలో మీరు రిపోర్ట్ చేసినప్పుడు మీకు బయోమెట్రిక్ యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి పిన్ నెంబర్ అనేది జనరేట్ చేస్తారు కాలేజీలో అటెండెన్స్ కోసం. మళ్ళొకసారి వినండి, కాలేజీలో అటెండెన్స్ తీసుకోవడం కోసం మనకి బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుందండి. బయోమెట్రిక్ మెషిన్స్ మీ అందరికీ తెలుసు. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి అటెండెన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని రేషన్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, కంట్రోల్ షాప్ అంటాం కదా దాంట్లో. ఇప్పుడు అదే బయోమెట్రిక్స్ లేదా ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ అటెండెన్స్ అనేది పాలిటెక్నిక్ కాలేజెస్లో తీసుకుంటారు. పాలిటెక్నిక్ కాలేజెస్లో అటెండెన్స్ అంతా కూడా బయోమెట్రిక్స్ యూజ్ చేసి బయోమెట్రిక్ మిషన్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. చాలా సార్లు నేను ఆల్మోస్ట్ ఒక 7-8 సంవత్సరాల నుంచి ఈ ఈ బయోమెట్రిక్ అనేది ఆన్లైన్ సిస్టంలో ఇంట్రడ్యూస్ చేశారు అటెండెన్స్ సిస్టమ్. ఈ బయోమెట్రిక్ మెషిన్స్ దగ్గర పిన్ నెంబర్ జనరేట్ చేసేటప్పుడు చాలా మంది కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే బయోమెట్రిక్స్ ఎప్పుడో 2000 వాళ్ళు జనరేట్ అయిన వాళ్ళు పుట్టిన తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు జనరేట్ చేసేటప్పుడు బయోమెట్రిక్స్ అనేవి క్యాప్చర్ చేసుకుని ఉంటారు. లేదా పిల్లలకి అసలు క్యాప్చర్ కూడా చేయరు. ఓన్లీ వాళ్ళ ఫోటో తీసుకొని జస్ట్ మనకి ఆ బయోమెట్రిక్స్ అనేవి ఆధార్ కార్డ్ నెంబర్ జనరేట్ చేస్తారు. బయోమెట్రిక్స్ ఏమి క్యాప్చర్ చేయరు చాలామంది పిల్లలకి. అంటే చిన్నగా ఉన్న వాళ్ళ ఎవరికి కూడా ఫింగర్ ప్రింట్స్ సరిగా ఉండవు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు ఫ్రెష్గా మీరు తీసుకొని వాటిని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ సేవా సెంటర్స్ ఆధార్ కార్డు అప్డేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా మీ బయోమెట్రిక్స్ ఫింగర్ ప్రింట్స్ తర్వాత ఐరిస్ అనేది అప్డేట్ చేసుకొని మాత్రమే మీరు కాలేజీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి మీరు 13th నుంచి రిపోర్ట్ చేయమని చెప్పి కూడా మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత అలాట్మెంట్స్ జనరేట్ అయినాక మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ చూపిస్తాను మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో. ఇక్కడ మీకు డీటెయిల్ నోటిఫికేషన్లో చూడండి, ఇది సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్. మీకు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి ఎక్కడ మనకి ఇక్కడ 15th 13th జూలై అవడం జరుగుతుంది. మనకి ట్యూషన్ పేమెంట్ చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 13 నుంచి 15 టైం ఇచ్చారు. తర్వాత ఆ రిపోర్టింగ్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఈ 13 నుంచి 16 ఈ డేస్లో మనకి ఏం చేస్తారంటే బయోమెట్రిక్ యూజ్ చేసి అటెండెన్స్ పిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. పిన్ నెంబరు రోల్ నెంబరు మీకు కాలేజీలో జనరేట్ చేస్తారు. అలా జనరేట్ చేసినప్పుడు మీకు ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి జనరేట్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా కూడా వాళ్ళకి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకొని రావాలి. ఆధార్ కార్డు వెనుక మీరు టర్న్ చేసి చూసినా కూడా 15 ఇయర్స్ తర్వాత మనకి ఖచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోమని ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ అప్డేట్ చేసుకొని మనకి కొత్తగా ఆధార్ కార్డు రిఫ్రెష్ చేసుకోమని చెప్పి కూడా ఆధార్ కార్డు వెనకాల ఉంటుంది. మీరు ఒకసారి టర్న్ చేసి కూడా చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అటెండెన్స్ ప్రాబ్లం అవుతుంది. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత కానీ
వాళ్ళకి బయోమెట్రిక్స్ అప్డేట్ కావు. ఈ లోపు మీకు టైం ఉంది. నేను ఇప్పుడు 2వ తారీఖు వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ ఆ రిపోర్టింగ్ 13 నుంచి చేస్తారు. అంటే మీకు ఇంకా 10 రోజులు టైం ఉంది. 10 రోజుల్లోపు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకొని కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ చాలా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. ఇది నేను పర్సనల్గా వాళ్ళకి బయోమెట్రిక్స్ పిన్ నెంబర్స్ జనరేట్ చేసేటప్పుడు ఫేస్ చేసిన ఇష్యూ కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా యూట్యూబ్లో కానీ ఇంకో దగ్గర కూడా ఎక్కడ షేర్ చేసి ఉండరు. సో అందుకనే నేను ఖచ్చితంగా మీకు తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా తెలుసుకుంటే మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా పాలిటెక్నిక్స్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోమని కూడా చెప్పండి. సో దట్ వాళ్ళకు కూడా అటెండెన్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అటెండెన్స్ ప్రాబ్లం అవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫైనల్గా మనకి కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు లేదా కాలేజ్ ఫీజు కాదండి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పుడు మనకి షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ వచ్చి వాళ్ళు డీటెయిన్ అవుతున్నారు. ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బయోమెట్రిక్స్, మీ ఫింగర్ ప్రింట్స్ లేదా ఐరిస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ అప్డేషన్ సెంటర్స్ మీ సేవలో ఎక్కడైతే అప్డేట్ చేస్తారో అక్కడికి వెళ్ళి మీరు అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ అండి, అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో ఫంక్షన్స్కి వెళ్ళి మెహందీ పెట్టుకుంటారు, గోరింటాకు పెట్టుకుంటారు, చూడండి మెహందీ గోరింటాకు అని పెట్టుకుంటారు, వేళ్ళకి పెట్టుకొని వస్తారు. సో అది కూడా మీరు ఈ డేస్లో చేయకూడదు. మీకు బయోమెట్రిక్ పిన్ నెంబర్ జనరేట్ చేయాలంటే మీ ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్స్ అనేవి చాలా క్లియర్గా కనిపించాలి ఫింగర్ ప్రింట్ మెషిన్ మీద. సో అవి కూడా క్యాప్చర్ కాకపోతే మీకు పిన్ నెంబర్ లేదా బయోమెట్రిక్ కోసం అటెండెన్స్ పిన్ నెంబర్ అనేది జనరేట్ కాదు. ఆ పిన్ నెంబర్ జనరేట్ కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరు ఖచ్చితంగా మెహందీ పెట్టుకోవద్దు. అలాగే మీ ఫింగర్ ప్రింట్స్ కూడా అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు కాలేజీకి రండి. అంటే రండి, వచ్చిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఈ మెహందీ ఒకటి, తర్వాత మీ బయోమెట్రిక్స్ అప్డేట్ చేయడం అనేది ఈ రెండు కూడా మీరు టేక్ కేర్ చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ పిన్ నెంబర్, రోల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో వీళ్ళు థియరిటికల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి తెలియవు. సో ఎవరైతే మీకు చెప్తారో వాళ్ళకి మాత్రం ఇక్కడ తెలుస్తుంది కాబట్టి అందుకనే మీకు ఇక్కడ చేపిస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. చూడండి, ఇది వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అని చెప్పారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏం చేస్తారనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, చూడండి, రైట్, ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్, అవి మీకు చూపిస్తాను. ఇక చూడండి ఇక్కడ. సో ఇది ఇన్స్ట్రక్షన్, క్యాండిడేట్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ది ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ need not exercise option once again. However, they have to report at the allotted college from 13th to 16th and register with biometric for attendance అంటున్నారు. చూడండి, సో ఈ బయోమెట్రిక్ ఫర్ అటెండెన్స్ తోటి అసలు మనకి యూజ్ ఏంటి అంటే పిన్ నెంబర్ జనరేట్ చేస్తారండి. పిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. ఈ 13 నుంచి 16 లోపు మనకి పిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. ఇది ఎలా చేస్తారంటే ఫింగర్ ప్రింట్ తీసుకొని మనకి ఒక ఫింగర్ ప్రింట్ మెషిన్ ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్ మెషిన్ మీద ఫింగర్ పెట్టి మన అటెండెన్స్ యూజ్ చేసి మనకి పిన్ నెంబర్ జనరేట్ చేస్తారు. ఇది కావాలి అంటే నేను చెప్పినట్టు మీరు ఇంతకంటే ముందే మీరు బయోమెట్రిక్స్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మెహందీ కూడా పెట్టుకోకుండా ఉండాలి. చాలామంది అమ్మాయిలు పెట్టుకొని వస్తారు, తర్వాత వాళ్ళకి ఫింగర్ ప్రింట్స్ సరిగా ఉండకపోవడం వల్ల కూడా అటెండెన్స్ కోసం అని ఈ బయోమెట్రిక్ పిన్ నెంబర్ జనరేట్ కాదు. సో ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా చెప్పాను. ఇంకా మీకు అర్థమైతే మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా చేయొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, 9866385288. ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పాలిటెక్నిక్ సంబంధించిన వేరియస్ ఇన్ఫర్మేషన్, రకరకాల ఇన్ఫర్మేషన్, స్కాలర్షిప్స్, కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్, ఫస్ట్ ఫేజ్లో ఎలా ఉంది, సెకండ్ ఫేజ్లో ఎలా ఉంది, కాలేజ్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి, కాలేజ్లో ఫీజు ఎంత ఉంటుంది, ఫీజు ఇలాగే ఎందుకుంది, అలాగే ఎందుకుంది, అంత ఇన్ఫర్మేషన్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మర్చిపోవద్దు, బయోమెట్రిక్స్ మాత్రం అప్డేట్ చేసుకోండి. మీరు ఇవాళ నుంచి మనకి 10 రోజులు టైం ఉంది. ఈలోపు మీకు అప్డేట్ అయిపోతుంది. ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని మాత్రమే మీరు కాలేజీలలో రిపోర్ట్ చేయండి. తర్వాత మీరు ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.